శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గంలో పలు మండలాల్లో పలు సచివాలయాల్లో శుక్రవారం నాడు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని వివరించారు. తరువాత పలు సచివాలయాల్లో డిజిటల్ డిస్ప్లే బోర్డును ప్రదర్శించారు. తర్వాత వైఎస్ఆర్సీపీ పతాకాన్ని ఎగరవేశారు. ఇందులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల కేంద్రంలో సచివాలయం 3 నందు ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని డిస్ప్లే బోర్డు ఆవిష్కరాన్ని జరిగించి వైఎస్ఆర్సీపీ పథకాన్ని ఎగరవేసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను అందించినటువంటి పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శెవరిగాన ప్రదీప్, పాతపట్నం మండల సచివాలయం కన్వీనర్ ఏనుగుతల సూర్యం, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు మరియు పాతపట్నం మండల డెవలప్మెంట్ ఆఫీసర్ జయంతి ప్రసాద్ తో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నాడు నేడు స్కూల్ పునరుద్ధరణ మరి మన పాతపట్నం హాస్పిటల్ నాడు నేడు అదే 4 కోట్లు ఉంటుంది. నాడు నేడు ఇక్కడ మరి మన ప్రైమరీ హెల్త్ సెంటర్ సిహెచ్సి పాతపట్నం సిహెచ్సిలో మరి అక్కడ ఒక 4 కోట్ల పైన వచ్చింది. ఇక్కడ స్కూల్లో ఇప్పుడే గౌరవ ఈవో గారు మరి గౌరవ నాయకుల సమక్షంలో ఆ డీటెయిల్స్ కూడా పెడతారు. ఇది డిజిటల్ డిస్ప్లే అర్హత పథకాలు, అది అభివృద్ధికి డిజిటల్ డిస్ప్లే కూడా ఇస్తారు. సో అవి కూడా ఒక 8-9 కోట్ల వరకు వచ్చుంటాయంటే మన ఈ 3 సచివాలయ పరిధిలో 30 కోట్లకు పైగా మరి మన జగనన్న ఒక జవాబుదారితనంతో అభివృద్ధి సంక్షేమాన్ని అందించారు. మరి మనం ఎప్పుడైనా ఇలాంటి ముడిపియండి సార్.